కొనసాగించింది. పేరు మార్చిన ఏం చేసినా. కానీ ఇప్పుడు కంప్లీట్‌గా దాన్ని నిర్వీర్యం చేసే పరిస్థితి ఏమన్నా కనిపిస్తోందా? నిర్వీర్యం చెయ్యరు గానీ, ఒక గందరగోళానికి పరిష్కారం చెప్పట్లేదు, సమాధానం చెప్పట్లేదు. హ్మ్. ప్రభుత్వం ఒక ప్రజల్లో ఒక ఆందోళన రేకెత్తినప్పుడు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. అవును. ఎదురుదాడి చేసి తప్పించుకుంటోంది తప్పించి వాస్తవం వెల్లడించట్లేదు. హ్మ్. ఇప్పుడు పెమ్మసాని చంద్రశేఖర్ గారు చెప్పిన దాంట్లో తప్పు లేదు. మీరందరూ ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్. అయితే ఆయుష్మాన్ భారత్ కార్డు అన్నటువంటి కాన్సెప్ట్ 5 లక్షల రూపాయల దాకా వర్తిస్తుంది. అవును. గతంతో పోల్చుకుంటే గతంలో ఆరోగ్యశ్రీ కూడా అంతే ఉండేది. హ్మ్. 5 లక్షలే ఉండేది. హ్మ్. వీళ్ళు చెప్తున్నట్టు 25 లక్షలు లేదు. 25 లక్షలు ఎలక్షన్స్కి ఒక 3-4 నెలల ముందు ఏమో అనౌన్స్ చేశారు. పెంచేవని. అందులో 25 లక్షలకి 25 లక్షల ట్రీట్మెంట్ ఎవడు చేయించుకోడు కదా. అవును. అది ఎవరికి పనికి వస్తుందంటే గుండె జబ్బులు వాళ్ళకి, స్టంట్లు మార్చడము, ఇట్లాంటి వాటికి పనికి వస్తుంది. అలాగే పెద్ద సీరియస్ డిసీజెస్ వాళ్ళకి ఆ 25 లక్షలు. బట్ దానికి అప్రూవల్ ఇదంతా గ్రౌండ్ లెవెల్లో నడవాల్సి ఉంది. అది ఇంకా అసలు ఆచరణలోకి రాల. 25 లక్షల రూపాయలు అంటే 5 లక్షలు దాటి ఆరోగ్యశ్రీ ఎవరికన్నా ఇచ్చారు అన్న లెక్క ఏదన్నా ఉంటే వైసీపీ వాళ్ళు చెప్పాలి ఎంతమందికి ఇచ్చారు ఏంటన్నది. వాళ్ళ ఆరోగ్యశ్రీ వాళ్ళు ఉండి ఉంటారు కదా, అది వాళ్ళది పక్కన పెడదాం. ఇక్కడ బేసిక్గా ఆరోగ్యశ్రీ తొలుత ప్రారంభించింది రాజశేఖర రెడ్డి. తను పాదయాత్ర చేసిన సందర్భంలో ఎక్కడికి పోయినా కూడా అక్కడ భర్తలు చనిపోతున్నారు. ఇక్కడ ఒక సమస్య ఏంటంటే మద్యం అనేది ఒక మహమ్మారి. తెలుసు తమ ఇంట్లో తమ భర్త